ఛీ, వీడికి ఇలా కాదు, వీడికి మా అమ్మే కరెక్ట్. ఈ ఫోన్ ఏది? అమ్మా! అత్తయ్య మీరేంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్కి వచ్చినట్టు ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చారు? కొన్ని లెక్కలున్నాయి తేల్చుకుందామని వచ్చా. లెక్కలా? కొంపతీసి ఇక్కడ ట్యూషన్ గాని పెడుతున్నారా? లెక్కల సంగతి తర్వాత గాని ముందు లగేజ్ ఉంది తీసుకొనిరా. సరే అత్తయ్య. సరే అత్తయ్య గారు. అన్నట్టు ఆ క్యాబ్ వాడికి డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేసిరా. సరే అత్తయ్య. అన్నట్టు నాకు టిప్స్ ఇవ్వటం అలవాటు, ఆ క్యాబ్ వాడికి టిప్ ఇచ్చిరా. సరే అత్తయ్య గారు. అన్నట్టు ఎండన పడి వచ్చాను, నాకు చల్లగా కోకోనట్ వాటర్ కూడా తీసుకొనిరా. నీ డబ్బులు కావుగా, ఎన్నైనా అడుగుతావు. ఏడోకు ఎందుకే ఏడుస్తావు? నిన్ను స్కూల్ కి పంపించినా ఏడుస్తావు, పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా ఏడుస్తావు. ఎలానే నీతో? అది కాదమ్మా, పండక్కి ఊరికి వెళ్దామని అడిగితే నేను రాను, నువ్వు కూడా వెళ్ళకు, ఇంట్లో నుంచి కాలు అడుగు బయట పెడితే కాలు నరికేస్తా అన్నాడమ్మా. అందుకే కదా నేనొచ్చింది. అల్లుడితో కాటాడుకుంటా. నువ్వేం బాధపడకు, పదా. సరే అమ్మా. నువ్వు రారా, నీకుంది. అమ్మ వాడు వస్తున్నాడు. నువ్వుంటవే, నేను చూసుకుంటా. యాక్చువల్లీ కోకోనట్ వాటర్ దొరకలేదు, సో మీకోసం డైట్ కోక్ తెచ్చాను. దీంట్లో నో షుగర్, నో క్యా. అలా పడేసిందేంటి? మావయ్య గారు ఎలా ఉన్నారు? మావయ్య గారా పెళ్లి కాకముందు వరకు బానే ఉన్నారు, పెళ్ళయ్యాకే ఏదో అలా ఉన్నారు. మనకెందుకులే. ఒంట్లో ఆరోగ్యం బాగుంటుందా? బ్యాగ్ లో బాడీ చెకప్ రిపోర్ట్స్ ఉన్నాయి, చూసుకో. అంటే నా ఉద్దేశం ఒక్కరే వచ్చారని. ఇది ఒక పెద్ద ప్యాలెస్, 10 మంది వచ్చి ఉండటానికి. అవును, కట్నం కింద ఇల్లిచ్చాంగా, ఏం చేసావు? అసలు దాన్ని ఇల్లని ఎవరని అంటారా? ఏంటల్లుడు కొనుక్కుంటున్నావు? అంటే నా ఉద్దేశం మావయ్య గారు రాలేదని. మావయ్య గారు వస్తే ఇంట్లో అంట్లు ఎవరు తోముతారు, బట్టలు ఎవరు ఉతుకుతారు? దానికోసం పనోళ్ళు ఉన్నారుగా. పనొచ్చిన మామయ్య ఉండగా పనోళ్ళు ఎందుకని నేనే తీసేసా. బరువు బాధ్యతలు మోయాల్సిన చేత బట్టలు ఉతికిస్తున్నారు. సరే అత్తయ్య గారు, మీరు ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు, మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. లంచ్ చేస్తూ డిస్కస్ చేద్దాం. సర్లే గాని లంచ్కి ఏం చేస్తున్నావు అల్లుడు? బృందా, నిన్నే అడిగేది నువ్వేం వంట చేస్తావా అని. మా అమ్మాయిని ఎందుకు అడుగుతా అల్లుడు? నిన్నే కదా నేను అడిగేది. నేనెందుకు వంట చేస్తాను అత్తయ్య? ఎప్పుడు మీ అమ్మయ్యగా వంట చేసేది. చూడలుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు వంట చేసి పెట్టానా, నా కూతురు వంట చేసి పెట్టిందా? మీరే. అలాంటప్పుడు నేనొచ్చినప్పుడు నువ్వే కదా చెయ్యాలి. ఇదేం లెక్క? ఆయన నువ్వేం మాట్లాడవేంటే? నేనేం మాట్లాడాలండి? మీకు ఎప్పుడైనా ఎదురు చెప్పానా నేను? చూడలుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకు మర్యాద చేశానా లేదా? ఇప్పుడు నువ్వు నాకు మర్యాద చేయాలి కదా. చక్కగా మూసుకొని వెళ్ళి వంట చేసుకురా. ఏంటి వంట చేయాలా? అంటే అత్తయ్య ఆఫీస్ టైం అవుతుంది. 1 గంట లేటుకెళ్ళు. ఆ కార్తిక్ గారు ఒప్పుకోడు. ఆఫీస్ మానే. అంటే అది అత్తయ్య. సరే అత్తయ్య, చేస్తాను. ఓకే. తిక్క కుదిరింది. సూపర్ అమ్మా. అత్తయ్య, వంట రెడీ. మీరు ఎప్పుడు తిననంత టేస్టీగా వండాను. కొంపదీసి స్విగ్గీలో ఆర్డర్ పెట్టారా? కూర్చోండి అత్తయ్య. అల్లుడు, వాటర్ బాటిల్ తీసుకునిరా. అయ్యో అల్లుడు, నేను జనరల్ వాటర్ తాగను, మినరల్ వాటర్ తీసుకునిరా. అల్లుడు, మినరల్లో కూలింగ్ వాటర్ తాగుతా, ఈ వాటర్ తాగను, నీకు తెలుసు కదా. అల్లుడు, ఆనియన్స్, నిమ్మకాయ ఉంటే బాగుంటుంది అనుకుంటా, కొంచెం వెళ్ళి తీసుకురావా. మీ అమ్మ కడుపును మాడ కావాలని తిప్పుతున్నావు కదా. అల్లుడు, కారపొడి తీసుకురావా. ఉప్పు అల్లుడు. అత్తయ్య, ఇంకేమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి అత్తయ్య. ఇంకా నాకు వెళ్ళే ఓపిక లేదు. ఇంకేం లేవల్లుడు. ఏంటల్లుడు కూర్చుంటున్నావు? ఎవరు వడ్డిస్తారు? మీ అమ్మాయి. అల్లుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వడ్డిచ్చారు? నేనే వడ్డిస్తా, మీరు తిని సావండే.